ఇవాళ మేము అడుగుతా ఉన్నాం. మొన్న ఒక ఇండస్ట్రియల్ మన బొల్లారం పటాన్చెరు దగ్గర 40 మందికి చనిపోయింది ఒక కెమికల్ ఫ్యాక్టరీలో, సిరాచి కంపెనీలో. మరి 40 మంది చనిపోయిందని అలాంటి కంపెనీలు మొత్తం బంద్ చేసిర్రా? చెప్పండి. 40 మంది చనిపోతే అలాంటి కంపెనీలపైన దాడులు చేసి బంద్ చేసినరా? లేదు, ఆ కంపెనీలు మొత్తం హైదరాబాద్లో ఉండొద్దని మూతపడదా? మొన్న విమాన ప్రమాదం అయింది. ఒక విమాన ప్రమాదం అయిందని మొత్తం విమానాలు రద్దు చేసినరా? చెప్పండి. ఇవాళ మీరు చెట్లు లేవంటారు హైదరాబాద్లో. పిచ్చోళ్ళు మాట్లాడిన కొంతమంది మాట్లాడుతున్నారు. చెట్లు లేకపోతే 40 కిలోమీటర్ల గంట వ్యవధిలో చెట్లు లేవా? ఒక్క మండలం నుంచి 30-40 లారీలు వస్తున్నాయి. ఆమన్గల్లు, కడ్తాల్, మాడుగుల, తర్వాత కల్వకుర్తి, చౌటుప్పల్ నుంచి కరీంనగర్ పక్కల ఒక అర్ధ గంటలో హైదరాబాద్కు కళ్ళు రావడానికి ఈత చెట్లు ఉన్నాయి. అలాట్మెంట్ ఉంది. అలాట్మెంట్ ఉన్నా, చెట్లున్నా అక్కడ నుంచి కళ్ళు వస్తుంది. రాకపోతే వచ్చేటట్లు ఏర్పాటు చేయండి, చర్యలు చేపట్టండి. రాను కళ్ళు దుకాణాలపైన, కల్తీ జరుగుతున్న దుకాణాలపైన చర్యలు చేపట్టండి. అధికారులను పెట్టుకొని ఒక డిపార్ట్మెంటే పెట్టుకొని కల్తీ జరిగిందని మొత్తం బంద్ చేస్తామంటే ఎట్లా? ఇవాళ బర్రెలు ఉన్నాయా? పాలు విండుకొని తాగుతున్నావా? అసలు ఈ రాష్ట్రంలో ఉన్న బర్రెల సంఖ్య కేవలం 11 లక్షల లీటర్లు ఇచ్చే బర్రెలే ఉన్నాయి, బర్రెలు కానీ ఆవులు కానీ. మళ్ళీ ఇవాళ ఒక్కరోజు 56 లక్షల లీటర్ల పాలు ఖర్చు అవుతుంది తెలంగాణలో. ఎక్కడి నుంచి వస్తున్నాయి? కేవలం 11,30,000 లీటర్లు ఇచ్చే బర్రెలు ఉన్న ఈ రాష్ట్రంలో ప్రతిరోజు 55 లక్షల లీటర్లు ఎక్కడ వస్తున్నాయి? ఆంధ్రప్రదేశ్ అంటారు. ఆంధ్రప్రదేశ్లో కూడా ఆంధ్రప్రదేశ్ జనాభా సరిపోయేటువంటి బర్రెలు ఆవులు లేవు అక్కడ. మరి అక్కడి నుంచి ఎట్లా వస్తాయి? కర్ణాటకలో లేవు అట్లా. యూరియా పిండి కలుపుకొని రకరకాల కెమికల్స్తో పాలు తయారవుతుందని చెప్తున్నారు. ఇవాళ పాలు అనేటివి పుట్టిన పిల్లగాని కాడ నుంచి చచ్చిపోయే ముసలోడి వరకు తాగుతారు. 100 జనాభాలో 99% జనాభా పాలు తాగుతుంది. పాలు లేవని తెలిసిన పాలు ఎట్లా తాగుతారని మీరు పరిశోధన చేస్తలేరు, కేసులు పెడతలేరు. కానీ కేవలం జనాభాలో 2% మాత్రమే కళ్ళు తాగుతారు. ఇక్కడ ఇంతమంది ఉంటే 100లో 2 కూడా తాగరు కళ్ళు. ఒక 2 తాగుతుండొచ్చు. కేవలం 2% మందులు తాగే కళ్ళు పైన పెద్ద పెద్ద అక్షరాలతో పెద్దగా కల్తీ జరిగి మొత్తం గౌండ్లు చంపేస్తున్నట్లు చేయడం, కల్తీ జరిగిన ప్లేస్ని నిషేధించకుండా మొత్తం నిషేధించడం ఎంతవరకు సమంజసం? దయచేసి ఆలోచన చేయండి. లక్షలాది మంది ఈ వృత్తి మీద బతుకుతున్నారు. వాళ్ళ బతుకుదేరు ఏమైపోవాలా? ఒక గౌడ్లే కాదు, 10 కులాలు బతుకుతున్నాయి. కుమారన్న బతుకుతున్నాడు, కమ్మరన్న బతుకున్నాడు, వడ్రంగాయన బతుకున్నాడు, మా ఎరకలన్న బతుకున్నాడు ఈత మటలతో, మా ముద్రాజన బతుకున్నాడు, మా అరకటిక సోదరుడు బతుకున్నాడు, మా యాదవ్ సోదరుడు బతుకున్నాడు, మా కుమ్మరన్న బతుకున్నాడు. 10 కులాలు బతుకుతాయి. ఒక దుకాణం దగ్గర 100 మంది ఉపాధి అవకాశాలు కలుగుతాయి. అది పేదవాళ్లకు మాట్లాడుకోవడానికి, ముచ్చరించుకోవడానికి ఒక ప్లేస్. కష్టపడి చెమటొడిచి అక్కడ ఇక్కడ పనిచేసి వచ్చి ఓ దుకాణం కాడ కూర్చొని అర్ధగంట సేపు ముచ్చటిచ్చి తాగిపోయి పడుకొని మళ్ళీ ఉదయం పని చేసుకుంటారు. ఇలా మీకు రకరకాల విధానాలు ఉన్నాయి. కేరళలో గవర్నమెంట్లో కళ్ళులో 8.1% వరకు ఆల్కహాల్ కలపొచ్చని, ఇథైల్ ఆల్కహాల్ కలిపి అమ్మొచ్చని కూడా జడ్జిమెంట్లు ఉన్నాయి. ఒకవేళ మీరు కేరళ ప్రభుత్వం పంపి ఏం కలపొచ్చు కళ్ళులో నిషేధం అవడానికి, ఎంత పర్సెంటేజ్ కలపొచ్చు, సుప్రీంకోర్టు ఏం గైడ్లైన్స్ ఇచ్చింది, కేరళ గవర్నమెంట్ ఎట్లా అవలంబిస్తుంది, కనీసం కేరళ గవర్నమెంట్ ద్వారానన్నా మీరు తెలుసుకొని చర్యలు చేపట్టండి. ఒకవేళ నిషా గురించి ఏదో కలుపుతుందంటే ప్రభుత్వమే ఇది కేరళ గవర్నమెంట్ ఇతర రాష్ట్రాల్లో ఇది కలుపుతున్నారు, అది పర్మిషన్ ఇవ్వండి. ప్రజల ఆరోగ్యం హాని కానటువంటిది. కేరళలో కొబ్బరి చెట్ల ద్వారా కళ్ళు వస్తుంది, తెలంగాణలో ఈత తాటి చెట్ల ద్వారా వస్తుంది, కంబోడియాలో జీల చెట్ల ద్వారా వస్తుంది, డ్రై ఫ్రూట్స్
ఖజూర చెట్ల ద్వారా వస్తుంది, ఒక్కొక్క రాష్ట్రంలో ఒక చెట్టు ద్వారా వస్తుంది. అన్నీ ఒకటే జాతి, ఒకటే తల్లి పిల్లలు. ఈ పామ్ ట్రీస్ అన్నీ కూడా ఎక్కడ ఏ చెట్లు ఎక్కుంటే దాని ద్వారా కళ్ళు వస్తుంది. మీరు కల్తీ జరగకుండా చేపట్టకుండా కల్తీ పేరు మీద ఈ జాతి మొత్తాన్ని విధ్వంసం చేస్తాం, ఈ జాతి మొత్తాన్ని మేము ఖతం చేస్తాం, ఆర్థికంగా ఎదగకుండా మొత్తం నిషేధిస్తామంటే కాదు. దయచేసి పొన్నం ప్రభాకర్ గారు మంత్రి గారు ఉన్నారు, నువ్వు గౌడ బిడ్డవు, మరి గౌడ్లందరూ నీకు మీ కాన్స్టిట్యూన్సీలో ఓట్లు వేసిండ్రు, అరే మా జాతికి ఏమో చేస్తాడని చెప్పి. నేను 2 నెలల క్రితం కూడా చెప్పిన, ధర్మభిక్షం గారి పేరు మీద నందనంలో ఒక నీరా పాయింట్ ఏర్పాటు చేసినాం. అక్కడ బెల్లము రకరకాల బూస్ట్ తయారు చేసే పెద్ద మిషనరీస్ పెట్టినాం, ఓపెన్ చేయండి అని. సిరికొండ, చారుకొండ సర్వేలో కూడా పెట్టినాం, ఓపెన్ చేయండి అని. మీరు అది ఓపెన్ చేయకుండా ఇవాళ కొత్తగా కళ్ళునే నిషేధించాలని ప్రభుత్వం ఆలోచన చేస్తుంటే మరి మీరు ఏం చేస్తున్నారు? ఆ ప్రభుత్వంలో జాతిని కాపాడతారా, లేదంటే మీరుండి నిషేధించి చరిత్రలో పూర్తిగా ఈ కులవృత్తిలో గౌడ్లే కాదు ఈ బలహీన వర్గాల వాళ్ళందరూ గుర్తుపెట్టుకునేటట్లు మిగిలిపోతారా? ఆలోచన చేయండి. మీరు నిషేధించి అరే ఈ జాతిలో ద్రోహిగా మిగిలిపోతారా, లేదా అడ్డుకొని హీరోగా మిగిలిపోతారా? ఒకసారి ఆలోచన చేయండి. పిసిసి ప్రెసిడెంట్ గారు కూడా ఉన్నారు, మరి మీకు కులవృత్తి గురించి కూడా తెలుసు. పదవి ఇచ్చిటొచ్చు, ఆ పదవి ఇచ్చింది జాతి గురించి, ఈ బీసీ బిడ్డ అని వచ్చింది అంటున్నారు వాళ్ళు. సంతోషం, బీసీ బిడ్డ గౌడ బిడ్డ అని వచ్చింది. కానీ మరి మిమ్మల్ని అడ్డం పెట్టి మిమ్మల్ని ఖతం చేయాలని చూస్తుండ్రా, లేకపోతే జాతిలో మీకు ముఖం లేకుండా చేయాలని చూస్తుండ్రా, లేకపోతే మీరే ఉండి మరి కాముంటే చరిత్రలో మీరు ఏమైపోతారో ఆలోచన చేయండి. ఒకవేళ హైదరాబాద్లో కళ్ళు గిట్లా నిషేధిస్తే మీరిద్దరు కూడా మీ పదవులను పక్క పెట్టి బయటకు రావాల్సిన అవసరం ఉంది. లేదంటే ప్రభుత్వాన్ని ఒప్పించి కల్తీని నివారించండి, కానీ కళ్ళుని నిషేధిస్తే మాత్రం ఎట్టి పరిస్థితులు కూడా మేము ఊరుకోం. ఏదో ఊర కుక్కలతో ఎవరితో మురిగిపించినా గౌడ సమాజం చూస్తుంది, బడుగు బలహీన వర్గాల వాళ్ళు చూస్తున్నారు, కులవృత్తులు అన్నీ కూడా గమనిస్తున్నాయి. అంతో ఇంతో ఆర్థికంగా ఎదిగింది గొల్ల కురవలు, గౌళ్ళు, అంతో ఇంతో ముద్రాజులు, కులవృత్తులలో గీళ్ళని, వృత్తి చేసుకునే బతికితే దానిలో గీళ్ళని. మరి వీళ్ళని కూడా రాజకీయంగా పైకి రాకుండా మొత్తం మూలాలు, ఆర్థిక మూలాలను దెబ్బతీస్తే బంద్ అవుతాయని చెప్పి ఆలోచన చేస్తే ఎట్టి పరిస్థితులు కూడా మేము ఊరుకునేటోళ్ళం కాదు. ఈ కులవృత్తులు అందరూ కొట్లాడితేనే తెలంగాణ వచ్చింది. తెలంగాణ వస్తే మా బతుకులు బాగుపడతామని ఆనాడు కొట్లాడినాం. తెలంగాణ వస్తే మా బతుకులు మంచిగా అవుతామని మేము కొట్లాడినాం. కేసుల పేరు మీద, బైండర్ల పేరు మీద హైదరాబాద్లో భయభ్రాంతులకు గురి చేసి ఒకప్పుడు ఊర్లో పంచాలు చెప్పిన మా వాళ్ళు ఇలా ఊరిచిపెట్టిపోయే స్థాయికి ఇలా తీసుకొచ్చి చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. కళ్ళు నిషేధం జరిగిందంటే మరి వీళ్ళే బాధ్యత. మేము ఒకవైపు మీకు మంత్రి శాఖలు మంచిగా ఇవ్వాలని కొట్లాడుతున్నాం, మీకు కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వాలని కొట్లాడుతున్నాం, మా వాళ్లకు 47% ఇవ్వాలని మేము కొట్లాడుతున్నాం. ఇవాళ మీరుండి అక్కడ మా వృత్తిని నాశనం చేస్తున్నారంటే ఒక గౌళ్ళే కాదు, ఈ వృత్తి కులాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ వృత్తిని కాపాడాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది. పార్టీలకు అతీతంగా అందరూ స్పందించాల్సిన అవసరం ఉంది. దేవతలు దాగినటువంటి అమృతాన్ని ఇలా ప్రజలలో అసహించుకునేటట్టు చేస్తున్నారు. ఎక్కడన్నా ఒకరి దగ్గర జరిగితే ఏం శిక్ష చేస్తారో వేయండి, ఎట్లా నిషేధిస్తారో నిషేధించండి. అసలు ఈ మందు ఎక్కడి నుంచి వస్తుంది? ఈ ప్రభుత్వం ఏర్పడ్డాక ఒక కెమికల్ ఆయన చెప్పిండు, ఫార్మా కంపెనీలు అంట ఓ 15-20 ఫార్మా కంపెనీలకు లోపలే పర్మిషన్ ఇచ్చారంట. నిబంధనలు లేవు, ఏం లేవన్నా, అడ్రస్లు లేవు, 15-20 ఫార్మా కంపెనీలకు పర్మిషన్ ఇచ్చిండ్రు. వాళ్ళు దొంగసాట్లే ఇక్కడ తయారు చేసి ఎక్కడ అమ్ముతున్నారో తెలుస్తలేదు. ఇది కావాలంటే మీరు తెలుసుకోండి అన్నారు. దయచేసి మీడియా మిత్రులు కూడా ఎన్ని ఫార్మా కంపెనీలకు పర్మిషన్ ఇచ్చిండ్రు, ఫార్మా మాఫియా ఏంది, ఏ ఫార్మా కంపెనీ నుంచి ఈ మందు తయారవుతుంది, ఎట్లా జరుగుతుంది, దాని మీద ఆలోచన చేయండి. ఇలాంటి ఫార్మా కంపెనీలే డ్రగ్స్ కూడా తయారు చేస్తాయి. ఇలాంటి ఫార్మా కంపెనీలే రకరకాల మత్తు పదార్థాలు తయారు చేసి ఇతర దేశాలు కూడా ఇక్కడి నుంచి పంపే అవకాశాలు ఉంది. వాళ్ళైనా ప్రజలే.
ఆ ఫార్మా కంపెనీల పేర్లు బయట పేపర్లు ఎందుకు వస్తలేవు? లిక్కర్ మాఫియాకు తలకి కళ్ళును నిషేధిస్తామంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోం. ఏ లిక్కర్ మాఫియా ఎంత ఉందో తీస్తాం, ఏ లిక్కర్ మాఫియా ఎంత డబ్బులు వస్తుందో తీస్తాం, ఏ లిక్కర్ మాఫియా అంతం ఎట్లా చేయాలని కూడా మా సర్వాయి పాపన్న వారసులకు అందరికి తెలుసు. కల్తీకి మేము వ్యతిరేకం, ఎట్టి పరిస్థితుల్లో కల్తీని ప్రోత్సహించాం. కల్తీ ఎక్కడ జరిగినా మీరు పరికట్టండి. మీకు డిపార్ట్మెంట్లు ఉన్నాయి, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ రద్దు చేయండి. లేకుంటే కళ్ళు గురించి పెట్టింది ఎక్సైజ్ డిపార్ట్మెంట్, మీకు మామూలు వసూలు చేసి ఇచ్చడానికి కాదు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మామూలు వసూలు చేసి నాయకులకు ఇవ్వడానికి కాదు డిపార్ట్మెంట్ పెట్టింది. ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో కూడా కొందరు వందల వేల కోట్ల రూపాయలు సంపాదించుకొని బినామీ పేర్లు పెట్టుకొని ఇలా విచ్చలవిడిగా తెలంగాణ గౌడ్లపైన దాడులు చేస్తున్నారు. దాడులు చేయండి, కల్తీ పైన దాడులు చేయండి, మేము ఒప్పుకుంటాం. కల్తీని అరికట్టండి. ఏ ఫార్మా కంపెనీ నుంచి మందు వస్తుందో కనిపెట్టండి, ఆ ఫార్మా కంపెనీ నిషేధించండి. కానీ కేవలం బీరు బ్రాండీ సేల్స్ పెంచడానికి, కేవలం బీరు బ్రాండీ సేల్స్ పెంచి ఆదాయం పెంచడానికి, మామూలు పెంచడానికి మాత్రమే కళ్ళు నిషేధిస్తామంటే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోం.